ప్రాబ్లం ఏంటంటే మీకు తెలిసిన ఆన్సర్ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. అందరికీ అన్నీ తెలుసు, మహాప్రభు గురించి అందరికీ అన్నీ తెలుసు, అంతే కదా? సార్ ఇండిపెండెంట్ మీడియా అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రెండింటి ప్రభుత్వాలు ప్రశ్నించడంలో ఏ స్థాయిలో ఉందని మీరు అనిపిస్తుంది? మెజారిటీ అమ్ముకున్నారు కదా మీడియా కూడా, సిగ్గులేక. ఎంత పెద్ద పాపం చేస్తున్నారు, ఎవరి కోసం మాట్లాడి ఇవాళ హెడ్లైన్స్ ఎవరిది వస్తుంది, ఏమొస్తుంది? హిందూ ముస్లిం వస్తుంది, మతీయవాదం వస్తుంది. మంచిది గొంతు లెత్తే ధ్వనులు మీడియాలో వస్తారా? కళ్ళ ముందే కదా. అట్లీస్ట్ కొంచెం ఇండిపెండెంట్ మీడియాలో అయినా కొంచెం మాట్లాడుతున్నాయి, దాని మీద కూడా కదా కేసులు జరుగుతున్నాయి కదా. బట్ ఒకటి సత్యాన్ని ఎవరు ఆపలేరు, అది నిరంతరం. ఏంటి నిరంతరంగా పోరాటం ఒకటే మనకు తెలుసు. మనం బ్రతుకున్న కాలంలోనే విజయం జపించాలి, మంచిదవుతున్న అవసరం లేదు. మా ముందు ఎంతమంది పోరాడితే మాకు ఈ గొంతు వచ్చింది. వాళ్ళ త్యాగం ముందు మన త్యాగం ఎంత? కొంచెమైనా ప్రజలు, మీడియా, మీరు మీ మధ్యలో మీరే, మీకే తెలుసు. మీ ఓనర్స్కు ఎవరు పంపించేటప్పుడు పంపిస్తారు కదా, ఎలాంటి ప్రశ్న ప్రకాష్ రాజ్ గారు వచ్చారు కొంచెం ఇరికించండి అని. మీరేం చేస్తారు? జీవనోపాయం సార్, మీరంటే చాలా ఇష్టం, బట్ ఆ ప్రశ్న నేను అడగాలి కదా అని ఉంటాం. మరి నేను చెప్పిందంతా ఎక్కడ ప్రింట్ అవుద్ది? స్పెల్లింగ్ మిస్టేక్తో మీరే ప్రింట్ చేస్తారు కదా. ఇవన్నీ జరుగుతున్నాయి, జనాలకి అర్థమవుతుంది. అది నిరంతరంగా మనం ప్రశ్నించడం వల్ల, భయపడకుండా ఉండడం వల్ల, ఇలాంటి లీడర్స్ ఉండడం వల్ల, ఇలాంటి సిఐటిలు ఇవన్నీ ఉండరు. రీసెంట్గా బెంగళూరులో, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ 1700 acres ల్యాండ్ని, ఒక వెరీ అగ్రికల్చరల్ ల్యాండ్ని ఏదో కారిడార్ తీసుకోవాలంటే మనం పోరాటం చేసాం. అప్పుడు రైతు సంఘ వాళ్ళు, సిఐటి వాళ్ళు వీళ్ళందరూ కలిస్తే గవర్నమెంట్ వెనక్కి తీసుకొని వదిలేసింది. అలాంటి పోరాటాలు మనకి చాలా స్ఫూర్తిని, చైతన్యాన్ని ఇస్తున్నాయి. అంటే ప్రశ్నించే గొంతులు ఒక్కసారి కలిస్తే